డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్ 30 డేస్ సిరీస్ని ఈ డే 30తో మనం కంప్లీట్ చేసుకుందాం. ఈ డే 30లో మనం నేర్చుకోబోయే టాపిక్స్ చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా మనకి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రతి ఎగ్జామినేషన్కి ఉపయోగపడే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి మిగిలినాయి. అవి నథింగ్ బట్ సీన్ అండ్ అన్సీన్ ప్యాసేజెస్తో పాటు కొన్నిసార్లు మనకి పోయం కూడా ఇస్తూ ఉంటారు కొన్ని ఎగ్జామ్స్లో. వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి, వాటిలో ఎక్కువ ఎలా స్కోర్ చేయాలి, వాటిని ఎలా చదువుకుంటా వెళ్ళాలి అనే దాని మీద ఈరోజు క్లాస్ అనేది కంప్లీట్ చేసి మనం ఈ యొక్క సిరీస్ని కంక్లూడ్ చేద్దాం. ఈ సిరీస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో నా శ్రమ ఎంత ఉందో మీ అందరి యొక్క అటెన్షన్, అదేవిధంగా మీ అందరి యొక్క ఎంకరేజ్మెంట్ కూడా అంతే ఉంది. ఎందుకంటే వితౌట్ సఫిషియంట్ వ్యూవర్స్, అంటే ఏదన్నా సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదన్నా వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు సరిపడనంత మంది వ్యూవర్స్ లేకుండా ఆ సిరీస్ని కంప్లీట్ చేయడం అనేది ఇంపాసిబుల్. మీరు చూసే ప్రతి వ్యూ, మీరు చేసే ప్రతి ఒక్క లైక్, మీరు చేసే ప్రతి ఒక్క షేర్ కూడా ఆ నెక్స్ట్ వీడియో చేయడానికి అది ఒక గొప్ప ఎంకరేజ్మెంట్ కింద నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సో ఈ డే 30 కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఇంగ్లీష్ గ్రామర్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు దీనిలో ఫస్ట్ మనం నేర్చుకునేది బేసిక్స్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్. అంటే మనం చదివే విధానం ఎలా ఉండాలి, దానిలో తెలుసుకోవాల్సినవి ఏంటివి. దానితో పాటే సీన్ ప్యాసేజెస్, అంటే సాధారణంగా మనకి ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ టెట్, డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ తీసుకుంటే సీన్ ప్యాసేజెస్ కూడా ఉంటాయి. అంటే ఏంటంటే వాళ్ళకి ఏ యొక్క క్లాసెస్కి లిమిట్గా అయితే ఇచ్చి ఈ క్లాసెస్ లోపల మీరు చదవాల్సి ఉంటుందన్నారో ఆ యొక్క క్లాసెస్కి ఇచ్చిన ఏవైతే లెసన్స్ ఉంటాయో, టెక్స్చువల్ లెసన్స్, వాటి నుంచి కూడా ప్యాసేజెస్ ఇస్తారు. వాటిని మనం సీన్ ప్యాసేజెస్ అంటారు. అన్సీన్ ప్యాసేజెస్ అంటే అప్పటి వరకు మనకు పరిచయం లేని ప్యాసేజీలు. ఇది సాధారణంగా ప్రతి ఎగ్జామ్స్లో ఇస్తారు. ప్రతి ఎంట్రన్స్ టెస్ట్లో ఉంటుంది, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది వీక్ అన్సీన్ ప్యాసేజెస్. నెక్స్ట్ వచ్చేసరికి పోయమ్స్ అంటాం కదా. ఈ పోయమ్స్ వచ్చేసరికి మనకి సీన్ అన్సీన్ అని చెప్పలేము, మ్యాక్సిమం అన్సీన్. ఎందుకంటే ఇట్స్ ఎ వాస్ట్ వరల్డ్, అంటే చాలా పెద్ద ప్రపంచం ఈ పోయమ్స్ అనేది. కాబట్టి దానిలోంచి ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు, కాబట్టి అదొకటి. రెండోది, ఇవి అటెంప్ట్ చేసేటప్పుడు మనం ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలనేది చూసి మనం ఈ వీడియోని కంక్లూడ్ చేద్దాం. దానిలో ఫస్ట్ చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్కి నేర్చుకోవాల్సిన బేసిక్ పాయింట్స్ ఏంటి అంటే, టైప్స్ ఆఫ్ రీడింగ్ అంటే ఏంటో తెలుసుకోండి. ఈ పార్ట్ వచ్చేసరికి టెట్, డిఎస్సి రాసే వాళ్ళకి మెథడాలజీలో కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ రీడింగ్ ఏంటి అంటే విధానం స్కిమ్మింగ్. ర్యాపిడ్లీ రన్నింగ్ యువర్ ఐస్ ఓవర్ ఏ టెక్స్ట్ టు గ్రాస్ప్ ద జనరల్ గిస్ట్, ఓవరాల్ థీమ్ ఆర్ మెయిన్ ఐడియా వితౌట్ గెట్టింగ్ బాగ్ డౌన్ బై డీటెయిల్స్. అంటే దానిలో వివరాలు ఎంత ఉన్నాయి అనేది చూడకుండా మన కళ్ళుని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీకు పలానా క్వశ్చన్ వచ్చిందని తెలిసింది. ఆ క్వశ్చన్ మీరు ఏం చేస్తారు, ఇప్పుడు చదివి పూర్తిగా అర్థం చేసుకుని నేర్చుకోవడం కుదరదు. కాబట్టి ఇలా ఇలా చూస్తారు, ఇలా చదువుతూ ఉంటాం. ఇలా చదివే విధానాన్ని మనం ఏమంటామంటే సాధారణంగా దానిలో ఏముంది, దాని థీమ్ ఏంటి, దాని మెయిన్ ఐడియా ఏంటి అనేది మనం దాని లోపల విషయాల్లోకి, దాని యొక్క విశ్లేషణలోకి వెళ్ళకుండా చదువుతూ వెళ్ళిపోతాం. దాన్ని స్కిమ్మింగ్ అంటాం. యూస్ ఫర్ డిటర్మైనింగ్ ద ప్యాసేజ్ టైటిల్ ఆర్ మెయిన్ ఆబ్జెక్టివ్. అంటే ఇప్పుడు దీన్ని మనం నేర్చుకోబోయే టాపిక్ ఎలా అన్వయించవచ్చు అంటే, ఈ ప్యాసేజ్ మనం చదివేటప్పుడు ఈ ప్యాసేజ్ యొక్క థీమ్ ఏంటి, దీనిలో ఏముండబోతుంది, దీని ముఖ్య లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ స్కిమ్మింగ్ అనేది కంపల్సరీ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి స్కానింగ్. అంటే ఏంటంటే హంటింగ్ త్రూ ఏ టెక్స్ట్ స్పెసిఫికలీ టు లొకేట్ టార్గెటెడ్ డేటా సచ్ యాజ్ ఎ నేమ్, డేట్, నెంబర్ ఆర్ స్పెసిఫిక్ కీవర్డ్. అంటే ఏంటి అంటే, మీరు కింద క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఫస్ట్ స్కిమ్మింగ్ చేసుకుంటూ మొత్తం వెళ్ళిపోయారు. ఇప్పుడు స్కాన్ అనేది ఏంటంటే, మీరు క్వశ్చన్ చదివారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రామ్ అనే వ్యక్తి గురించి ఒక పెద్ద పారా ఉంది. ఆ పారాలో రామ్ ఏ ఊరికి చెందినవాడు, లేకపోతే రామ్ వయసు ఎంత, వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి, రామ్కి ఏమి ఇష్టాలు, ఇలాంటివన్నీ ఇచ్చారు. ఇప్పుడు రామ్ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ అని డాష్ అని ఇచ్చాడు, లేకపోతే రామ్ యూజువల్లీ ఫాండ్ ఆఫ్ వాట్ థింగ్స్ అని ఇచ్చాడు. అంటే తనకి ఏమి ఇష్టం అనేది తెలియాలంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఒక్క వర్డ్, రామ్ అనే అతను పద్దాకా ఉంటాడు, కాదండో లేదు, అతనికి ఏమి ఇష్టం అన్నాడు కాబట్టి ఆ ఫాండ్, లేకపోతే లైక్స్, ఇలాంటి వర్డ్ అనేది ఏం చేస్తారంటే వెతకడం ప్రారంభిస్తారు ఎక్కడ ఉంది అని. కాబట్టి అలాంటి దాన్ని ఏమంటామంటే స్కానింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటెన్సివ్ రీడింగ్. అంటే ఏంటంటే స్లో, కేర్ఫుల్ రీడింగ్ ఫోకస్డ్ ఆన్ లింగ్విస్టిక్ డీటెయిల్స్, గ్రామర్, వొకాబులరీ అండ్ డీప్ కాంప్రహెన్షన్. ఇది సాధారణంగా దేని కొరకు ఉపయోగిస్తారంటే ఇన్ఫరెన్స్, రెఫరెన్స్, వొకాబులరీ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్తగా గమనించండి, కింద ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఈ వర్డ్ అనేది పైన ఇచ్చిన దానిలో దేనికి సినానిమ్,
దేనికి యాంటనిమ్, లేకపోతే దీనికి నియరెస్ట్ మీనింగ్ ఉండే వర్డ్ ఏంటి, లేకపోతే దీనికి ఆపోజిట్ మీనింగ్ ఉంటే వర్డ్ ఏది, లేకపోతే దీనిలాగా ప్రొనౌన్స్ అయ్యే వర్డ్ ఏది, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోయి ఇచ్చిన దానిలో ఇంటెన్సివ్గా రీడ్ చేస్తారంటే దానికి సంబంధించింది ఏదో వస్తుంది. అంటే ఒకవేళ దాని మీనింగ్ అడిగితే దానికి సంబంధించింది, ఆపోజిట్ అడిగితే దానికి ఆపోజిట్ వర్డ్ అర్థం ఇచ్చేది ఏది ఉందనేది, ఇలా లోతుగా వెళ్ళి చదివేదాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఏంటంటే రీడింగ్ లాంగర్ టెక్స్ట్ ఫర్ ఓవరాల్ అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ వితౌట్ స్టాపింగ్ ఫర్ ఎవ్రీ అన్ఫెమిలియర్ వర్డ్స్. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మీరు ఈ బుక్ నేను ఇప్పుడు ఇచ్చిన ఈ మెటీరియలే చదువుతున్నారు. ఈ చదువుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ స్కిమ్మింగ్ అనేది చదువుతున్నప్పుడు మీరు ఇలా చదువుతున్నారు, ర్యాపిడ్లీ రన్నింగ్ యువర్ ఐస్ ఓవర్ ఏ టెక్స్ట్ టు గ్రాస్ ద జనరల్ గిస్ట్ అన్నాం. ఇప్పుడు ఈ గ్రాస్ అనే వర్డ్ మీకు తెలియదు అనుకోండి, అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు దీని అర్థం ఏంటి అని ఇక్కడ ఆలోచించరు. మీ టార్గెట్ ఏంటి అంటే ఇది పూర్తిగా చదవడం. ఈ చదివేది ఫాస్ట్గా చదవడం కాదు, మీరు చక్కగా చదువుతున్నారు, అర్థమయ్యేలాగానే చదువుతున్నారు, కానీ ఏంటి అంటే మీ ఫ్లూయెన్సీ చెడిపోకుండా వెళ్ళిపోతున్నారు. ఏదైనా వర్డ్ తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే ఆ వర్డ్ తర్వాత తెలుసుకోవడానికి ట్రై చేస్తారు, అంటే ఆ రీడింగ్లో తెలుసుకోవాలనుకోరు. అలాంటి దాన్ని ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈ యొక్క ప్యాసేజ్ని మనం తెలుసుకోవడానికి, ఈ ప్యాసేజ్లో ఉన్న వాటిని మనం ఆన్సర్ చేయడానికి మనకు కావాల్సిన రీడింగ్ స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ రీడింగ్ ద గిస్ట్. అంటే ఏంటంటే మీకు మీరు ఇలా అడగాలి, ఏమని, వాట్ ఈస్ దిస్ పారాగ్రాఫ్ ట్రైయింగ్ టు సే ఇన్ వన్ సెంటెన్స్. అంటే పెద్ద పారాగ్రాఫ్ మీరు చదివారు, ఇప్పుడు ఈ చదివిన పారాగ్రాఫ్ దేని గురించి, అసలు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, దీని థీమ్ ఏంటి, దీని ఐడియా ఏంటి అనేది కోసం చదవడాన్ని రీడింగ్ ఫర్ గిస్ట్ అంటారు. అలాగే కాంటెక్స్ట్ రూల్స్ ఏంటి అంటే 3 ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. క్లూస్, వెన్ యూ హిట్ యాన్ అన్నోన్ వర్డ్ లుక్ ఎట్ ద సరౌండింగ్ టెక్స్ట్ ఫర్ క్లూస్. అంటే మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు గ్రాస్ప్ అనే వర్డ్ వచ్చింది, అది మనకు తెలియదు. ఇప్పుడు ఈ అన్నోన్ వర్డ్ తెలియడానికి ఏం చేస్తారంటే సరౌండింగ్ టెక్స్ట్ని చూస్తారు, అంటే చుట్టుపక్కల దాన్ని చూసి మనం కొన్నిసార్లు అర్థాలు తెలుసుకుంటాం. ఇప్పుడు డెఫినేషన్ క్లూస్ ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు క్లూస్ మనకు ఎలా దొరుకుతాయి చుట్టుపక్కల చూస్తే, ఫస్ట్ ది డెఫినేషన్ క్లూ అంటే ద టెక్స్ట్ డిఫైన్స్ ద వర్డ్ ఇమీడియట్లీ. అంటే దాని పక్కన ఉన్న ఏం చేస్తుందంటే వర్డ్ ఏం చేస్తుందంటే దాన్ని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ అనే వర్డ్ మీకు కనపడింది, అది ఏంటో మీకు తెలియదు, కానీ దాని పక్కనే కామా పెట్టి ఏముంటుందో మీరు ఇప్పుడు ఫోటోసింథసిస్ అంటే ఏంటి అని బుర్రకి ఎక్కువ అవసరం లేదు, పక్కనే చూస్తే మీకు విచ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్స్ మేకింగ్ ఫుడ్, అంటే మొక్కలు దానికి దానుగా ఆహారం తయారు చేసుకునే ప్రాసెస్ అని ఉంది. అంటే ఈ ఫోటోసింథసిస్ అనే వర్డ్కి మీనింగ్ అనేది ఏమైందంటే పక్కనే ఇవ్వబడింది. అలాంటి క్లూని ఏమంటామంటే డెఫినేషన్ క్లూ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే కాంట్రాస్ట్ క్లూస్ అంటే ఏంటో జాగ్రత్తగా చూడండి. వర్డ్స్ లైక్, అన్లైక్, వేరాస్, బట్ సిగ్నల్ అండ్ ఆపోజిట్ మీనింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఆల్రెడీ తెలిసిన వర్డ్కి ఆపోజిట్ మీనింగ్తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్లైక్ అనే వర్డ్ వచ్చింది, ఇది మనకు ఆల్రెడీ లైక్ అనేది తెలుసు, దానికి ఆపోజిట్కి వాడింది కాబట్టి అక్కడ ఏం ఉపయోగించామన్న దాన్ని బట్టి దాని కాంట్రాక్ట్ ఆపోజిట్గా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్లూస్ అంటే చూడండి, లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్ ప్రొవైడెడ్ టు రెడ్యూస్ ద కేటగిరీ. అంటే ఏంటంటే కొన్నిసార్లు వాటికి సంబంధించినవి అర్థం కావాలి అంటే మనం ఎగ్జాంపుల్ కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు అర్థం కావడానికి మరలా పైకి వెళ్ళి చెబుతున్నాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదిగోండి ఇక్కడ నేను ఇచ్చాను కదా, ఒక వర్డ్ మొత్తం ఉంది, దానిలో మన కింద ఏమని ఇచ్చారంటే ఎగ్జాంపుల్ అని వర్డ్ ఇచ్చి ఫోటోసింథసిస్ అని ఇలా ఇచ్చారనుకుందాం. ఇప్పుడు మనకు పైన అర్థం తెలియని దానికి ఏమైందంటే కిందకు వస్తే ఎగ్జాంపుల్స్ చూడడం ద్వారా మనకి క్లూ అనేది అర్థమైంది. కాబట్టి మనకి ఆ వర్డ్ తెలియని వర్డ్ యొక్క ఎగ్జాంపుల్స్ లేకపోతే తెలియని వర్డ్ యొక్క అర్థం తెలుసుకోవడానికి మనకి కొన్నిసార్లు డెఫినేషన్ క్లూస్ అంటాం, కొన్ని కాంట్రాస్ట్ క్లూస్, కొన్ని ఎగ్జాంపుల్ క్లూస్. ఇవి మనకి మెథడాలజీలో ఉపయోగపడతాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫైయింగ్ మెయిన్ ఐడియా అండ్ సపోర్టింగ్ డీటెయిల్స్. అంటే దాని యొక్క ముఖ్యమైన లక్ష్యం లేకపోతే దాని ముఖ్యమైన ఆలోచన ఏదో దాన్ని మనం దానికి సపోర్ట్ చేసేది ఏంటో మనం సపరేట్ చేయగలగాలి. ద మెయిన్ ఐడియా ఈస్ టైపికల్లీ stated in the topic sentence, often the first or the last sentence of the paragraph. అంటే సాధారణంగా దాని యొక్క మెయిన్ ఐడియా స్టార్టింగ్ లోనో లాస్ట్ లోనో ఒక సెంటెన్స్ రూపంలో మనకి టాపిక్ సెంటెన్స్ ఇస్తారు. సపోర్టింగ్ డీటెయిల్స్ ఆర్ ద ఎగ్జాంపుల్, స్టాటిస్టిక్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ దట్ బ్యాక్ ఇట్ అప్. అంటే ఏంటంటే సపోర్టింగ్ డీటెయిల్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఉదాహరణలు కావచ్చు, వివరణలు కావచ్చు, దానికి సంబంధించిన గణాంకాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవి ఆ పారాగ్రాఫ్ లో ఇస్తే దాన్ని ఏమంటాం సపోర్టింగ్ డీటెయిల్స్ అంటాం. నెక్స్ట్ సీక్వెన్సింగ్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఒక దానిలో మనకి ఏదన్నా ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ట్రాన్సిషన్ మార్కర్స్ లైక్ ఇనిషియల్లీ, subsequently, meanwhile, afterwards, finally, to keep event timelines straight. అంటే సాధారణంగా మీకు ఇదివరకే నేను ఈ యొక్క ప్రిపోజిషన్స్ యొక్క ఆర్డర్ నేను చెప్పాను ఇదివరకు క్లాసెస్లో.
దానిలో కొన్ని వరుసనే వస్తాయి. ఫస్ట్‌లీ అని దేన్నంటాం, లాస్ట్‌లీ అని దేన్నంటాం, నెక్స్ట్ అని దేన్నంటాం, ఫర్దర్ అని ఎలా అంటాం అనేది నేను ఆల్రెడీ నేర్పించాను. అలాగే ఇప్పుడు ఒక పారా చదువుతున్నప్పుడు ఈ పదాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇనీషియల్లీ ప్రారంభంలో, సబ్సిక్వెంట్‌లీ దాని తర్వాత, మీన్ వైల్ అదే విధంగా, ఆఫ్టర్‌వర్డ్స్ దాని తర్వాత, ఫైనల్లీ చివరగా ఇలాంటివన్నీ ఏం చేస్తాయి అంటే మనకి దాని యొక్క సీక్వెన్స్ అంటే దేని తర్వాత ఏం జరిగిందనేది మనకు సీక్వెన్స్ తెలియజేస్తాయి. అలాంటివి కూడా జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ డ్రాయింగ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటంటే లుక్ ఫర్ హింట్స్ అండ్ క్లూస్ వేర్ ద ఆథర్ ఇంప్లైస్ సంథింగ్ వితౌట్ స్టేటింగ్ ఇట్ డైరెక్ట్లీ. అంటే మనకి ఆ రచయిత డైరెక్ట్ గా చెప్పకుండా వేటి ద్వారానో కొన్ని విషయాలు చెబుతా ఉంటాడు. వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనం పారాగ్రాఫ్ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొకటి ఏంటంటే ఆథర్స్ పర్పస్, టోన్ అండ్ యాటిట్యూడ్. అంటే ఏంటంటే పర్పస్ అంటే ఏంటి అంటే మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, లేకపోతే మనకి ఏం తెలియచేయాలనుకుంటున్నాడు, ఎందుకోసం రాయాలనుకుంటున్నారు, లేకపోతే మనల్ని ఏం చేయడానికి, బాధ పెట్టడానికా, లేకపోతే సంతోషపరచడానికా, లేకపోతే మనలో ఉన్న భావాన్ని బయటికి తీసుకురావడానికా, ఆయన యొక్క పర్పస్ ఏంటి అనేది పర్పస్ అయితే. నెక్స్ట్ టోన్ అంటే ఏంటంటే ఆయన ఏ రకమైన స్వరం అని కాదు, ఏ రకమైన విధానంతో రాస్తున్నాడు అంటే వ్యంగ్యంగా రాస్తున్నాడా, లేకపోతే విమర్శిస్తూ రాస్తున్నాడా, లేకపోతే ఉత్సాహభరితంగా చేయడానికి రాస్తున్నాడా, లేకపోతే నిష్పక్షపాతంగా ఉండి న్యూట్రల్గా ఉండి పాక్షికంగా ఉండి అంటే ఎవరికి సంబంధించిన వ్యక్తి కాకుండా ఒక తటస్థ వ్యక్తి కింద రాస్తున్నాడా అనేది మనం చూడాలి. రెండోది ఏంటంటే లుక్ ఎట్ అడ్జెక్టివ్ చాయిసెస్ టు గెస్ యాటిట్యూడ్. అంటే ఆయన యొక్క యాటిట్యూడ్ ఏంటో తెలుసుకోవడానికి, ఆయన వైఖరి తెలుసుకోవడానికి మనం ఏంటంటే ఆయన దానిలో ఏం రాశాడు అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇలా మనం కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు సీన్ ప్యాసేజెస్కి ఎలా చదవాలి, అన్సీన్ ప్యాసేజెస్ ఎలా చదవాలి, పోమ్స్ని ఎలా చదవాలి అనేది జాగ్రత్త చూద్దాం. ఇప్పుడు సీన్ ప్యాసేజెస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. Since you have already studied this in text in class, rely on your classroom memory and annotations first. అంటే క్లాస్ రూమ్ మెమరీ అంటే మీరు ఆల్రెడీ చూసిన ప్యాసేజే కాబట్టి దాని మీద మీకున్న అవగాహన ఆధారం చేసుకుని ముందుకెళ్ళండి. Do not waste time reading every line from start to finish. Scan the questions. లుక్ ఎట్ ద రిలవెంట్ చాప్టర్ సెక్షన్ ఇన్ యువర్ మైండ్. ఒకవేళ ఆ ప్యాసేజ్ మీరు ఇదివరకు చదివిన టెక్స్ట్ బుక్లో కనుక అయితే మరలా ఫస్ట్ నుంచి స్కిమ్మింగ్ చేయడం స్టార్ట్ చేయొద్దు. మీరు ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. ఎందుకంటే రిలేటివ్ వర్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్వశ్చన్ చదివి వెనక్కి వెళ్ళాలి. అండ్ జంప్ స్ట్రైట్ టు ద పార్ట్ ఆఫ్ ద టెక్స్ట్. అంటే మీకు ఏ వర్డ్ అయితే కావాలో ఆ వర్డ్ దగ్గరికి వెళ్ళండి. దీనిలో సాధారణ కామన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ ఫ్యాక్చువల్ రీకాల్ ఆఫ్ ప్లాట్ పాయింట్స్ ఆర్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్స్. అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించండి. ఒక్కోసారి మనకి అందరికి తెలియని విషయం ఏంటంటే తెలిసిన ప్యాసేజ్ అనుకుంటాం, కానీ ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ లో అది చదవకుండా అక్కడికి వెళ్తే ఇప్పుడు రచయిత గురించి ఆ యొక్క ఫ్రేజ్ లో లేకపోయినా, లేకపోతే మనకి ఇచ్చిన పారాగ్రాఫ్ లో లేకపోయినా ఈ రచయిత గురించి అడిగే హక్కు కూడా ఉంటుంది ఎగ్జామినేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసింది ఏదో ఒక ప్యాసేజ్ ఇచ్చాడు అనుకుందాం. ఈ ప్యాసేజ్ మీద క్వశ్చన్స్ అడుగుతాడంటే దీనిలో అడుగుతాడని కాదు, దీని రైటర్ ఎవరో మనకు తెలుసు, ఏపీజే అబ్దుల్ కలాం గారని. ఇప్పుడు ఈ రచయితకు సంబంధించిన ఏదైతే వివరాలు దేనిలో ఉంటాయి, టెక్స్ట్ బుక్ లెసన్ లో అబౌట్ ద రైటర్ అని ఒక బాక్స్ ఉంది, దానిలో ఉంటుంది. కానీ ఇది సీన్ ప్యాసేజ్ కాబట్టి దీనిలో అడిగేది ఏమంటే ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న రైటర్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ టెక్స్ట్ బుక్ లోంచే కదా ఈ ప్యాసేజ్ తీసుకున్నది, కాబట్టి అలా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు కంప్లీట్ ఐడియా అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్లాసరీ మీనింగ్స్ స్టడీడ్ డ్యూరింగ్ క్లాస్ లెసన్స్. అలాగే ఇది మనం గ్లాసరీ మీనింగ్స్ అన్ని టెక్స్ట్ బుక్ లో ఉంటాయి కాబట్టి అవి కూడా చూడాలి. అలాగే ఎంబెడెడ్ గ్రామర్ ఆర్ స్ట్రక్చరల్ పాయింట్స్ టైడ్ డైరెక్ట్లీ టు ద టెక్స్ట్ బుక్ యూనిట్. అయితే ఆ యూనిట్ లో మనం నేర్చుకున్న గ్రామటికల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రామటికల్ స్పీచెస్ లేకపోతే గ్రామటికల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ లెసన్ లో మనకి మెటీరియల్ నౌన్ అనే దాని గురించి నేర్పించాడు అనుకుందాం. ఇప్పుడు దీనిలోనే ఉండాల్సిన అవసరం లేదు, ఆయన మెటీరియల్ నౌన్ లో మనకి ఎటువంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు, ఎందుకంటే అది సీన్ ప్యాసేజ్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్ యూనిట్ కాబట్టి. అలాగే క్యారెక్టర్ మోటివేషన్ ఆర్ జస్టిఫికేషన్ క్వశ్చన్స్. అంటే ఆ క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి రామ అండ్ ద థీవ్స్ అనే లెసన్ ఉంది అనుకుందాం, థర్డ్ క్లాస్ లో సెకండ్ యూనిట్, ఐ థింక్ సో సెకండ్ ఆర్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఇప్పుడు చేంజ్ అయింది దానిలో. అయితే దానిలో తెనాలి రామ యొక్క క్యారెక్టర్ గురించి అడగవచ్చు, థీవ్స్ క్యారెక్టర్ గురించి అడగవచ్చు, వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ గురించి కూడా అడగవచ్చు. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్యాసేజ్ ఆ లెసన్ లోంచి ఇచ్చినప్పుడు దానిలో ఉన్న క్యారెక్టర్ గురించిన అసలు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, లేకపోతే ఆ లెసన్ లో వారి తెలివితేటలు ఎలాంటివి అనేది మనకి ఆ ప్యాసేజ్కి సంబంధం లేకపోయినా అడగవచ్చు. కాబట్టి సీన్ ప్యాసేజ్ అనేది ఒక్కోసారి మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆ లెసన్ మీద కంప్లీట్ ఐడియా ఉంటే తప్ప మనం కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ అన్నీ కాదు చేయలేం. కాబట్టి టైం సేవింగ్ ఎలా చేసుకోవాలంటే దీనికి మనం 3-4 మినిట్స్ కంటే ఎక్కువ ఇచ్చుకోకూడదు. అంటే ఏంటంటే క్వశ్చన్ చూడడం పెట్టడం, క్వశ్చన్ చూడడం పెట్టడం అలాగే ఉండాలి. ఎందుకంటే అన్సీన్ ప్యాసేజెస్ దగ్గర ఈ టైం అనేది మనం
యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఆర్ బ్రింగింగ్ ఇన్ అవుట్ సైడ్ నాలెడ్జ్ దట్ కాంట్రడిక్ట్స్ ద టెక్స్ట్ బుక్ కాంటెంట్. అయితే ఏంటంటే జాగ్రత్తగా గమనించండి, మనం ఓవర్గా థింక్ చేయడం లేకపోతే టెక్స్ట్ బుక్లో లేని విషయాన్ని బయట జరిగిన దాన్ని తీసుకొచ్చి దీనిలో ఆపాదించి సాధారణంగా ఇలా జరుగుతుంది కాబట్టి అని ఆలోచిస్తే తప్పు అవుతుంది. ఎందుకంటే సీన్ ప్యాసేజ్ కాబట్టి దానిలో ఏముందో తెలిసి ఉండాలి. నెక్స్ట్ చూస్తే గెస్సింగ్ గ్లాసరీ డెఫినేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రీకాలింగ్ ద ఎగ్జాక్ట్ టెక్స్ట్ బుక్ గ్లాసరీ మీనింగ్. అంటే టెక్స్ట్ బుక్ లో మీనింగ్ ఏముందో తెలియకుండా మనకి బయట సాధారణంగా దాని అర్థం ఏమై ఉంటుంది అని ఆలోచించడం కూడా వీటిలో తప్పు చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సీన్ ప్యాసేజెస్, అన్సీన్ ప్యాసేజెస్ కొద్దాం, అంటే మనకి తెలియనివి. ఇవి అవడానికి కష్టమైనా కానీ కొన్నిసార్లు సీన్ ప్యాసేజెస్ కంటే ఇవే ఈజీగా ఉంటుంది. ఒక క్వశ్చన్ కంటే ఎక్కువ పోదు దీనిలో మనం ఎంత ట్రై చేసినా, అంటే మిగతావన్నీ చేయగలుగుతాం. దీనిలో చూసుకుంటే ఫస్ట్ ఫ్యాక్చువల్ అంటే ఏంటంటే డేటా ఇవ్వడం, నెంబర్స్ ఇవ్వడం, అంటే ఈ ఊర్లో జనాభా ఎంత, వీరు ఇలా చేస్తూ ఉన్నారు, ఎంతమంది పురుషులు ఎంతమంది ఆడవాళ్ళు, ఇలా ఇవ్వడం. ఇలాంటి వాటికి ఏంటంటే ఫ్యాక్చువల్ ప్యాసేజెస్ అంటాం. వాటి మీద ఏం చేయాలంటే మనం నెంబర్స్ మీద ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ మీద మనం కన్నేసి ఉంచాలి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ ఉంటాయి, అంటే ఏంటంటే ప్లేసెస్, ఆబ్జెక్ట్స్, పీపుల్ వాటి గురించి వివరిస్తూ, అంటే ఏంటి అంటే ఒక ప్లేస్ తీసుకుని ఆ ప్లేస్ గురించి వివరిస్తూ, అంటే ప్లేస్ ఎలా ఉంటుంది, దాని యొక్క బౌండరీస్ ఏంటి, దానిలో ఉండే స్పెషాలిటీస్ ఏంటి, అక్కడ ఏం బాగా పండుతాయి, ఇలాంటివి ఇస్తున్నప్పుడు వీటిని మనం డిస్క్రిప్టివ్ అంటాం. వీటిలో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఏ ప్లేస్, దాని యొక్క ఆబ్జెక్ట్స్ ఎలాగ ఉంటాయి, పీపుల్ ఎలాగ ఉంటారు, ఇలాంటి వాటి మీద. నెక్స్ట్ నెరేటివ్ అంటే మనందరికీ తెలుసు, కథలాగా చెప్పడం. అంటే ఈ కథలాగా చెప్పిన దానిలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్రానలాజికల్ సీక్వెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే దేని తర్వాత ఏది, అదే కింద ఇచ్చింది ట్రాక్ ద టైమ్ లైన్. అంటే ఏంటంటే దేని తర్వాత ఏది, ఎవరి తర్వాత ఎవరు, ఎవరికి ఎవరు పుట్టారు, లేకపోతే ఎవరికి ఎవరు ఏమవుతారు, ఇలాంటివన్నిటిని కూడా నెరేటివ్ లో మనం గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ చూస్తే డిస్కర్సివ్ ఆర్గ్యుమెంటేటివ్, అంటే ఏంటంటే చర్చకి అవకాశం ఉండేవి, లేకపోతే ఏంటి అంటే మనం దాని మీద వాదించడానికి అవకాశం ఉండేవి. కాబట్టి దీన్ని ఏంటంటే ఒక డిబేట్ కావచ్చు, లేకపోతే ఏదన్నా విషయం ఇచ్చి దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ అనే దానిలో లాభాలు నష్టాలు అని చెప్పొచ్చు, టీవీ చూడడం వల్ల లాభం నష్టం అని చెప్పొచ్చు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ వల్ల లాభం నష్టం అని చెప్పొచ్చు. ఇలాంటి వాటిలన్నిటి గురించి ఏమవుతే మనకి ఏమి ఉండాలంటే ఐడియా ఒపీనియన్ బేస్డ్తో పాటు మనకి సోషల్ అవేర్నెస్తో పాటు ఆ కాన్సెప్ట్ మీద కాన్సెప్టువల్ నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. దాంతోపాటే ఐడెంటిఫై ద ఆథర్స్ కోర్ థీసిస్ అండ్ అపోజింగ్ వ్యూస్, అంటే ఆ యొక్క ఆథరు దానిలో ఏం చెబుతున్నాడు అనేది. ఒకవేళ ఆథర్తో మీకు వైరుధ్యమైన భావాలు ఉన్నా కానీ మీ భావాలు మీరు మీ దగ్గరే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆథర్ ఏం చెప్తున్నాడు, దానిలో ఆయన ఏం అపోజ్ చేస్తున్నాడు, ఆయన యొక్క మెయిన్ థీసిస్ ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు దీన్ని ఆన్సర్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ చదవాలి, ఆ తర్వాత ప్యాసేజ్ని స్కిమ్మింగ్ చేయాలి. ఒక 30 seconds అయిపోతుంది ఫస్ట్ క్వశ్చన్ చదవడం ద్వారా, తర్వాత ప్యాసేజ్కి వెళ్ళాలి. ఎందుకంటే ముందు మనకు తెలియని ప్యాసేజ్ అది, కాబట్టి దాన్ని మొత్తం చదువుకుని ఒకేసారి దాని గురించి అన్ని అర్థాలు రాసుకున్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నెక్స్ట్ స్కాన్ అండ్ టార్గెట్, మనకు కావాల్సిన స్కాన్ ఎక్కడ అంటే వర్డ్ ఎక్కడుందనే స్కాన్ చేసుకుని టార్గెట్ చేయడమే కాకుండా ఇప్పుడు గో బ్యాక్ టు ఫస్ట్ ఇది జాగ్రత్త చూడండి. గో బ్యాక్ టు క్వశ్చన్ 1, లొకేట్స్ ఇట్స్ కీవర్డ్ ఇన్ ద టెక్స్ట్ అండ్ రీడ్ ద సరౌండింగ్ 2-3 sentences ఇంటెన్సివ్లీ. అయితే మీకు క్వశ్చన్ 1 దొరికిన తర్వాత దాని కీవర్డ్ని అండర్లైన్ చేసుకుని ఏం చేస్తారంటే దాని చుట్టుపక్కల దాన్ని చదవడానికి ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ క్వశ్చన్కి కూడా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. నెక్స్ట్ మ్యాచ్ విత్ ఆప్షన్స్, అయితే కంపేర్ యువర్ ఫైండింగ్స్ అగైన్స్ట్ ద ఆప్షన్స్, ఎలిమినేటింగ్ ఇన్కరెక్ట్ చాయిసెస్ బిఫోర్ లాకింగ్ ఇన్ యువర్ ఆన్సర్స్. అంటే మీరు చూడంగానే ఆన్సర్ ఇదే అనకుండా అసలు దానికి సంబంధం లేని వాటిని ముందు ఎలిమినేట్ చేయడం నేర్చుకోవాలి. స్పెసిఫిక్ క్వశ్చన్ టాక్టిక్స్, అంటే మనకు కొన్నిసార్లు కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్కి ఎలా తెలివి ఉపయోగించాలో చూడండి. ఒకసారి వొకాబులరీ క్వశ్చన్స్కి వచ్చేసరికి సబ్స్టిట్యూట్ ఈచ్ ఆప్షన్ బ్యాక్ ఇన్ టు ద ఒరిజినల్ సెంటెన్స్ ఇన్ ద ప్యాసేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వొకాబులరీ వర్డ్ ఏదో ఇచ్చారు దీని యొక్క సినానిమ్ అని, ఇప్పుడు ఆ సినానిమ్ని ఏం చేయాలంటే ఆ ఒరిజినల్ సెంటెన్స్లో ఏ వర్డ్కి అయితే సినానిమ్ అనుకుంటామో దాని ప్లేస్లో రీప్లేస్ చేసి చదవడానికి ట్రై చేయాలి. 4టిని ఆప్ట్ అవుతుందో లేదో. The one that maintains the exact grammatical fit and contextual meaning is correct. అంటే కొన్నిసార్లు అన్నిసార్లు రూల్స్ ఫాలో అవ్వలేం కాబట్టి ఆప్షన్ ఇచ్చాం, ఈజా, వజా, వర్రా ఏదో ఇచ్చాడు, ఇప్పుడు దాన్ని అక్కడ పెట్టి సబ్స్టిట్యూట్ చేసి చదవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఏది కరెక్టో అర్థమవుతుంది. ఇఫ్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఈజ్ అన్నోన్, ఎలిమినేట్ ఆప్షన్స్ దట్ డు నాట్ ఫిట్ ద కాంటెక్స్ట్. అయితే మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలియకపోతే ఏం చేయాలి, ఎలిమినేషన్ పద్ధతిలో ఏది కాదని తీసుకెళ్ళిపోయి ఆఖరి రెండిట్లో మనం ఏదో ఒకటి మరి నియరెస్ట్ ది సెలెక్ట్ చేసుకో. ద సరౌండింగ్ వర్డ్స్ యూజువల్లీ రివీల్ ద ఇంటెండెడ్ మీనింగ్, దాని పక్కన ఉన్న వర్డ్స్ ఇందాకే చెప్పాను కదా దాని అర్థం అనేది తెలియజేస్తూ ఉంటది. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సినానిమ్స్, యాంటనిమ్స్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. అలాగే ప్రొనౌన్ రిఫరెన్స్, ఇది ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనకి దానిలో ఒకసారి ఒక పదం వచ్చాక, ఒక ప్లేస్ వచ్చాక దాని తర్వాత ఏమవుతుందంటే హీ కానీ, ఇట్ కానీ, షీ కానీ, దిస్ కానీ, దట్ కానీ, దోస్ కానీ ఇలాంటివి వేటి గురించి అంటున్నారనే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ అనేది వచ్చింది, లేకపోతే జాన్ లైక్స్ హిస్ ఫాదర్
జేమ్స్ అని ఉందనుకోండి. నెక్స్ట్ హీ వాజ్ ఫాండ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అని వచ్చింది. ఇప్పుడు ఈ హీ అనేది ఎవరు అనేది ఆలోచించాలి. అది జాన్ గురించా లేకపోతే జాన్ వాళ్ళ ఫాదర్ గురించా అంటే జాన్ గురించే వివరిస్తున్నారు. కాబట్టి జాన్ అనే ఈ హీ అనేది ఇక్కడ జాన్ అని తెలియాలి. అలా అనమాట ఈ యొక్క ప్రొనౌన్ రిఫరెన్స్ అనేది ప్రొనౌన్ ఎవరికి చెందింది అనేది 1కి 2 సార్లు ఏం చేయాలి మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తే సీక్వెన్స్ క్వశ్చన్స్ అదే చెప్పాను కదా, ఫస్ట్ నెక్స్ట్ లేటర్ ఫైనల్లీ ఇలాంటివి ఎలా వస్తున్నాయి అనేది చూడటమే కాకుండా క్యారెక్టర్ అండ్ సెట్టింగ్ క్వశ్చన్స్ అయితే ఆ మెయిన్ క్యారెక్టర్స్ లేకపోతే వాళ్ళు ఏ ఏ యుగంలో లేకపోతే ఏ తరంలో ఉండేవారు, అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, అలాంటివి కూడా కొంచెం మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. ఇప్పుడు మాల్గుడి స్టోరీ ఏదన్నా ఇచ్చారనుకోండి, మాల్గుడి స్టోరీలో మనకి ఇంటర్నెట్ అనేది కనిపించదు కాబట్టి అప్పుడు టైం అండ్ ప్లేస్ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఒకవేళ ఏమై ఉంటుంది, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ లేకపోతే వాట్ కెన్ బి సెడ్ అనే క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మీ యొక్క సొంత తెలివి కాకుండా ముందు ఆ లోపల ఇచ్చిన మనకి ఏవైతే డేటా ఉందో దానిలోంచి లాజికల్ గా ఏం చేయాలంటే ఎవిడెన్స్ ఏమైనా ఉందో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ టైటిల్ సెలెక్షన్ కూడా వచ్చేసరికి మెయిన్ థీమ్ అనేది తెలుసుకుని ఒక పారాగ్రాఫ్ లేకపోతే ఒక సింగిల్ లైనో కాకుండా లోపల ఇచ్చిన మనకి కంటెంట్ మొత్తానికి సంబంధించిన టైటిల్ అయి ఉండాలి. రిజెక్ట్ టైటిల్స్ దట్ ఆర్ టూ నారో అంటే ఏంటంటే ఆ ప్యాసేజ్ లో ఏదన్నా ఒక విషయాన్ని ఆధారంగా చేసుకుని టైటిల్ పెడితే అది టైటిల్ అవ్వదు. కాబట్టి అలాగే టూ బ్రాడ్ అంటే పెద్ద టైటిల్ కూడా అయిపోయి మొత్తం లోపల టెక్స్ట్ అన్నా తీసుకొచ్చే రకంగా కూడా అనుకో. టైటిల్ అనేది ఎలా ఉండాలంటే షార్ట్ గా ఉండాలి, కానీ అది దేని ప్రతిబింబించాలంటే లోపల ఉన్న కంటెంట్ ని మొత్తాన్ని తెలియజేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఆఖరి చూసుకుంటే ఫ్యాక్ట్ వర్సెస్ ఒపీనియన్ అంటే మీరు మీ యొక్క ఒపీనియన్ కంటే ఫ్యాక్ట్ అనే దానికే వెళ్ళాలి, అంటే లోపల ఏముంది అనే దాంతో ఉండాలి. ఒపీనియన్కి వచ్చేసరికి సాధారణంగా ఏముంటాయి అంటే మెనీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ వైడ్లీ ఫెల్ట్ దట్ ఇలాంటివి ఉంటాయి, అంటే చాలా వరకు ఎలా అనుకుంటున్నారు అని లోపల ఉంటుంది. వాటిని బట్టి ఇవి అంత ఇంపార్టెంట్ గా ఎందుకు చెబుతున్నాను అంటే మీరు చూస్తూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి మెనీ బిలీవ్ దట్ అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు అది ఫ్యాక్టా ఒపీనియనా అని అడిగితే మిమ్మల్ని ఒపీనియన్ అని చెప్పగలగాలి, ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు అని. చాలా మంది అనుకుంటున్నారు అంటే అది ఒపీనియన్ అవుతుంది కానీ ఫ్యాక్ట్ అవ్వదు. అలా అనమాట ఏది ఫ్యాక్ట్ ఏది ఒపీనియన్ అనేది కూడా మనం ఏం చేయాలి ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్ చూసుకుంటే రీడింగ్ పోయమ్స్ వచ్చేసరికి కొన్ని ఎగ్జామ్స్ లో ఇస్తారు, కొన్నిట్లో ఇవ్వరు. ఫస్ట్ ది మనం చేయాల్సింది ఏంటంటే రీడింగ్ అలౌడ్ అంటే ఏంటంటే గట్టిగా ఎగ్జామినేషన్ హాల్లో చదవమని కాదు, సబ్ వాకలైజ్ అంటే లోపల మనం చదువుకుంటాం అలా చదువుకుంటూ ఉండాలి. నెక్స్ట్ చూస్తే డీకన్స్ట్రక్ట్ ద లిటరల్ మీనింగ్ ఫస్ట్ అంటే దానిలో ఉన్న పదాలకు సంబంధించిన అర్థాలు ఏంటో ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కీ ఎలిమెంట్స్ ఏంటంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన దాని యొక్క థీము సెంట్రల్ ఐడియా అంటే దాని యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే టోన్ ఇక్కడ అండర్లైన్ చేయడం కలరింగ్ ఇవ్వడం మర్చిపోయాను. టోన్ కూడా చూసుకుంటే పోయిట్స్ యొక్క ఎమోషనల్ స్టాండ్స్ కూడా తెలుసుకోవాలి, అంటే ఏంటంటే అది బాధాతత్వమైన హృదయంతో రాస్తున్నాడా లేకపోతే ఏదన్నా సెలబ్రేట్ చేసుకుంటా రాస్తున్నాడా లేకపోతే దేనన్నా ప్రతిబింబిస్తా రాస్తున్నాడా అనేది మనం తెలుసుకుని ఉండాలి. ఇది ఎక్కువ లిటరేచర్ పార్ట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ పోయట్ యొక్క యాటిట్యూడ్ అంటే ఏంటంటే ఆయన యొక్క సబ్జెక్ట్ ఏదైతే తీసుకున్నాడో ఆ సబ్జెక్ట్ ని ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది కూడా తెలియాలి. అలాగే మూడ్ అంటే ఏంటంటే చదివే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ చదివే వ్యక్తి యొక్క మూడ్ అనేది ఎలా మారుతుంది అనేది కూడా మనకి తెలియాలి. ఎలా ఒకవేళ చదువుతున్నప్పుడు ప్రశాంతంగా మారుతున్నాడా లేకపోతే అది చదువుతున్నప్పుడు చాలా శోక సందర్భంలో మునిగిపోతున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమా తీసుకోండి, ఒక సినిమా చూస్తూ ఉన్నప్పుడు కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, అప్పుడు మనం నవ్వుకుంటాం, అంటే దాని యొక్క అట్మాస్ఫియర్ నవ్వుతా మారిపోతుంది. కొన్ని సినిమాస్ ఉంటాయి ఎవరో చనిపోయినట్టు మనకి సీన్ అనేది క్రియేట్ చేశారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మన హృదయం ఎలా అవుతుంది, కొన్ని పాటలు వింటున్నప్పుడు కానీ కొన్ని సీన్స్ చూస్తూ ఉన్నప్పుడు కానీ ఆటోమేటిక్ గా మనం ఏడుస్తూ ఉంటాం. అలా ఉంటున్నప్పుడు అక్కడ మూడ్ ఏంటి అంటే ఒక బాధకు సంబంధించింది కాబట్టి ఆ మూడు కూడా మనకి పోయంలో మనం తెలుసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ స్పీకర్ అంటే ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నారు, అంటే పోయెటే మాట్లాడుతున్నాడా లేకపోతే పోయెట్ ఒక హిస్టారికల్ ఫిగర్ లాగా అంటే ఒక గాంధీ గారు మాట్లాడుతున్నట్లో లేకపోతే ఒక అంబేద్కర్ గారు మాట్లాడుతున్నట్లో లేకపోతే ఒక నెల్సన్ మండేలా గారు మాట్లాడుతున్నట్లు అలా మాట్లాడుతున్నాడా లేకపోతే ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్ అంటే ఒక ప్రాణం లేని వ్యక్తి ఆధారం చేసుకునే ఉన్న మాట్లాడుతున్నాడా లేకపోతే పర్సోనా అంటే ఏంటి ఊహాజనితమైన వ్యక్తి లాగా ఊహించుకుని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మీరందరూ మీరాబాయి గురించి చదువుకుని ఉంటారు. మీరాబాయి గారు మీరా పదావళి అనే ఒక ఏదైతే పోయమ్స్ యొక్క సంగ్రహణ ఉంటుందో అది రాశారు. ఆమె ఏం చేసింది అక్కడ కృష్ణుని యొక్క ఎవరైతే ఇష్టపడే ఆ స్త్రీ ఉంటుందో ఆ స్త్రీలాగా తాను ఊహించుకుని రాసింది.
ఇప్పుడు అక్కడ ఆమె ఏం ఉపయోగించిందంటే పర్సోనా ఉపయోగించినట్టు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు హోలీ బుక్ బైబిల్ తీసుకుంటే దానిలో సాంగ్ ఆఫ్ సొలోమన్ అని ఒక బుక్ ఉంటుంది. దానిలో ఈ సాంగ్ ఆఫ్ సొలోమన్ అంటే ఏంటి అంటే దానిలో యొక్క ఎవరైతే బ్రైడ్ ఉంటాడో అంటే పెళ్లి కుమారుడు ఉంటాడో పెళ్లి కుమారుడు కొరకు వేచి చూసే బ్రైడ్ గ్రూమ్ ఎవరైతే ఉంటారో బ్రైడ్ గ్రూమ్ కోసం వెయిట్ చేసే ఒక బ్రైడ్ లాగా ఒక ఏదైతే పెళ్లి కుమార్తె ఉంటుందో ఆమె తనకు తానుగా ఏమవుతుందంటే ఊహించుకుని రాసిన వ్యక్తికి వారికి సంబంధం లేదు, అలా ఊహించుకుని రాసేదాన్ని పర్సోనా అంటారు. అలాంటి వాటిని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ చూస్తే మెసేజ్ మోరల్ అంటే దానిలో మనకు వచ్చే సందేశం ఏంటి లేకపోతే నీతి ఏంటి అనేది కూడా తెలుసుకుని ఉండాలి. అయితే దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది అందరికి అవసరం లేదు, లిటరేచర్ పార్ట్ వాళ్ళకి మాత్రమే అవసరం. బేసిక్ గా మీరు కూడా గమనించండి, వినండి, అందరూ వచ్చిన నష్టమేం లేదు. ఆఖరిలో మనం ఏం చేస్తామంటే రైమింగ్ చూస్తాం అంటే ఆఖరిలో ఏం వండుతుంది అని. కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ లైన్ దానికి రైమ్ కి ఏ అనే పేరు ఇస్తాం. నెక్స్ట్ లైన్ కూడా ఒకవేళ ఏ వచ్చిందనుకో అంటే అదే రైమ్ వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రీమ్ బీమ్ అని వచ్చింది, ఇప్పుడు అది కూడా అలాగే వచ్చింది కాబట్టి ఏ ఇస్తాం. ఒకవేళ డిఫరెంట్ జనరేట్ అయిందనుకో బి ఇస్తాం. నెక్స్ట్ థర్డ్ లైన్ కి ఇంకోటి జనరేట్ అయిందనుకో సి ఇస్తాం. ఇప్పుడు నెక్స్ట్ లైన్ కి ఒకవేళ బితో కంపేర్ అయిందనుకో బి ఇచ్చుకుంటా వెళ్తాం. నెక్స్ట్ లైన్ కి ఏ అయిందనుకో ఏ. ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఇవ్వడం దాన్ని మనం ఏమంటామంటే రైమ్ స్కీమ్ అంటారు. సాధారణంగా ఇక్కడ చూడండి, నైట్ ఏ ఇచ్చాం, లైట్ ఒకేలాగా ఉన్నాయి ఏనే ఇచ్చాం. డే మారిపోయింది బి ఇచ్చాం. ప్లే మళ్ళీ ఏం మారిపోయింది బి లాగానే ఉంది కాబట్టి మళ్ళీ బి అంటే డే లాగానే ఉంది కాబట్టి బి ఇచ్చాం. ఇప్పుడు దీని యొక్క సీక్వెన్స్ అంటే రైమ్ స్కీమ్ ఏమవుతుందంటే ఏ బిబి. అంటే ఇది ఈ రైమ్ స్కీమ్ ని బట్టి ఏ రకమైన పోయం అనేది లిటరేచర్ పార్ట్ లో అడుగుతారు, జనరల్ గా అందరికి అవసరం ఉండదు కాబట్టి ఇక్కడ వరకు నేర్చుకోండి. ఏది ఈ రైమ్ స్కీమ్ ఇచ్చుకుంటా వెళ్ళడం అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది మీకు నేను డే 22లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డే 22లోకి వెళ్ళిపోండి. ఆఖరికి ఎగ్జామ్ స్ట్రాటజీస్ కొన్ని ఇచ్చాను చూడండి. ఎలిమినేట్ ఆప్షన్స్ దట్ ఆర్ ఫ్యాక్చువల్లీ ట్రూ ఇన్ రియల్ లైఫ్ బట్ అన్మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. అంటే ప్యాసేజ్ లో లేని వాస్తవాలు ఏవైతే బయట మనకి తెలుసో అవి ముందుగా కింద ఇస్తాడు ఆప్షన్స్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని ఇచ్చాడు, అది నిజమే, కానీ ప్యాసేజ్ లో అది దానికి ఆపోజిట్ ఉందనుకోండి, ఏది ఇచ్చిన మ్యాటర్ మీకు ఈ ఫ్యాక్ట్ తో పని లేదు, ప్యాసేజ్ లో ఏముందో పని కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఆల్ ఆన్సర్స్ మస్ట్ డిరైవ్ స్ట్రిక్ట్లీ ఫ్రమ్ ద టెక్స్ట్. అంటే ఏంటంటే మీరు ప్యాసేజ్ లో కావచ్చు పోయంలో కావచ్చు కింద మీరు పెట్టే ఆప్షన్ ఎలా ఉండాలంటే వాటికి సంబంధించిందై ఉండాలి. నెక్స్ట్ డు నాట్ స్పెండ్ మోర్ దాన్ 7 to 8 minutes టోటల్ ఆన్ ఏ హెవీ అన్సీన్ ప్యాసేజ్. అంటే అన్సీన్ ప్యాసేజ్ అయినా కానీ అది హెవీగా ఉన్నా కానీ 7 లేదా 8 కంటే ఎక్కువ నిమిషాలు దాని మీద మీరు ఏం చేయొద్దు, ఫస్ట్ లోనే స్పెండ్ చేయొద్దు, ఆఖరిలో మిగిలితే రండి. ఇఫ్ స్ట్రక్ ఆన్ ఏ ట్రిక్కీ ఇన్ఫరెన్స్ క్వశ్చన్ అంటే ఏంటంటే ఏదన్నా అర్థానికి సంబంధించింది కానీ లేకపోతే ఊహించి రాయాల్సింది కానీ లేకపోతే దానిలో వచ్చే అర్థాన్ని మనం అర్థం చేసుకుని పెట్టాల్సింది కనుక అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే అక్కడ ఇరుక్కుపోకుండా మార్క్ యువర్ బెస్ట్ గెస్. అంటే మీకు ఏదనిపిస్తుంది అది పెట్టి దాన్ని మార్క్ చేసుకుని తర్వాత మళ్ళీ రావడానికి మూవ్ ఆన్ అయిపోండి. దెర్ ఈస్ టైపికలీ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ టెట్ డిఎస్సి ఎగ్జామ్స్. సాధారణంగా టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి నెవర్ లీవ్ ఎనీ క్వశ్చన్ బ్లాంక్. ఖాళీగా ఏ క్వశ్చన్ ని వదిలిపెట్టి రావద్దు. ఇంతటితో మనకి డే 30 కాదు, ఈ 30 days సిరీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు నేను ఆల్మోస్ట్ కావాల్సిన ప్రతి టాపిక్ ని కవర్ చేశాను. ప్రతి టాపిక్ కి సంబంధించిన PDF కూడా మీకు ప్రొవైడ్ చేశాను. అలాగే కింద డిస్క్రిప్షన్ లో మీకు ఈ PDFs కి సంబంధించిన ఏదైతే బుక్ ఉంటుందో ప్రింటెడ్ బుక్ ఒకవేళ అవైలబుల్ గా ఉంటే మీకు కింద లింక్ ఇవ్వబడుతుంది. కాబట్టి అది ఒకవేళ కావాలన్నా కానీ మీరు క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఈ PDFs కి సంబంధించిన ఎవరికైనా కావాలంటే మీకు ప్రిపరేషన్ గ్రూప్ లో ఇప్పటికే మీకు పోస్ట్ చేయబడి, కాబట్టి ఎగ్జామ్ కి బ్రాక్గా ప్రిపేర్ అవ్వండి. అన్నిటికంటే మరి ముఖ్యంగా ఈ కంటెంట్ ని ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఛానల్ యొక్క గ్రోత్ లో మీరు కూడా మీ యొక్క చేయి వేయవలసిందిగా కోరుతూ ఈ ఛానల్లో మిగిలిన కంటెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి రిఫర్ చేయండి. మరొక యూస్ఫుల్ సిరీస్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.